హలో అమ్మ, గుడ్ మార్నింగ్. ఈరోజు పిల్లల చదువుల గురించి మాట్లాడతాం. పెద్ద పిల్లలు, కాలేజీ పిల్లలు, మీరు బాధ్యతాయుతంగా ఉండండి అమ్మ. పెద్ద పిల్లలు, చదువుకునే పిల్లలు ఎంతో కష్టపడి స్టేజ్కి వస్తారు. చిన్న చిన్న చదువుల దగ్గర నుంచి చదువుకుంటూ వచ్చి కాలేజీ చదువులకు వచ్చి ఈ రాజకీయాల్లోకనో లేకపోతే ఎందుకని మీరు ఈ ధర్నాలకనో వాటికి వీటికి మీరు ఎందుకు వెళ్తున్నారు? అసలు మీకేం అవసరం? చక్కగా చదువుకోండి పిల్లలు. రేపు మంచి మంచి ఉద్యోగాలు రావాలన్నా, రేపు గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ లేకపోతే ఏదన్నా మామూలు ప్రైవేట్ ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు రావాలంటే మీరు అట్లా ధర్నాలలో వాటిల్లో వీటిల్లో పాల్గొన్నారనుకోండి, మీ చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ ఎంక్వైరీలు అంటూ జరుగుతాయి. అది మీ ఇళ్ళకి వస్తారు, వాళ్ళు ఎంక్వైరీలు అని వస్తారు. వచ్చినప్పుడు మీరు ఇలాంటి వాటిల్లో పోలీస్ కేసుల్లో కానీ లేకపోతే ఇలాంటి వాటిల్లో ఉన్నారని వాళ్ళకు తెలిసినప్పుడు మీకు ఉద్యోగాలు రావు నాయనా, మీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఎందుకంటే ఏదో ఈ రోజుల్లో ఎన్నో ధర్నాల్లో ఉండటము, లేకపోతే ధర్నాల్లో పాల్గొనటము, లేకపోతే రాజకీయాల్లో ప్రవేశించడం మీకు ఏదో కొంచెం సరదాగా ఉండొచ్చు. టీవీల్లో కనపడటానికనో లేకపోతే పేపర్లలో పడటానికనో మీరు సరదాగా ఉండొచ్చు, కానీ మీ జీవితం మాత్రం చాలా పాడైపోతుంది. తల్లిదండ్రులు మీరు గమనించండి అమ్మ. పిల్లలు ఏ రకంగా పోతున్నారు ఏంటి అని. వాళ్ళు చదువుకుంటారు, మంచి మార్కులు సంపాదిస్తారు, కానీ ఒక్కసారి కనుక పోలీస్ రికార్డులలో కనుక మీరు ఎఫ్ఐఆర్లలో వాటికి కనుక మీరు ఎక్కారంటే మీ జీవితం పాడైపోయినట్టే. ఇంకా వాళ్ళు మీకు మంచి ఉద్యోగాలు అర్హత ఉన్నా కానీ వాళ్ళు దానికి ముందు పంపించరు ఇక మీకు. కాబట్టి జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి. చదువు వరకే ఉంచుకొని చక్కగా మంచి ఫ్యూచర్ అలవర్చుకోండి. మగపిల్లలకి మీకు ఫ్యూచర్ అనేది చదువు మీదే కదా ఉండేది నాయన. చక్కగా చదువుకొని దాని తర్వాత మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, పెళ్ళిళ్ళు కావాలి, మీకు ఎంతో ఫ్యూచర్ చాలా ఉంటుంది. ఈ 5 ఏళ్ళ జీవితమే కాదు కదా, ముందు ఆలోచించుకోండి ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుంది. తల్లిదండ్రులు మీ మీద ఆధారపడి చక్కగా పాపం మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరేమో ఈ రాజకీయాల్లోకనో లేకపోతే ఈ ధర్నాలకనో వీటికనో వాటికనో పోయి మీ జీవితాలను పాడు చేసుకుంటే తర్వాత ఎవరినైనా దిక్కు? చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే ఇంక మీ జీవితం ఏమైపోవాలి చెప్పండి? ఎంత ఫ్యూచర్ ఉంటుంది మీకు? కాబట్టి పొర్రపాటున కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటి జోలికి పోవాకండి. చక్కగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు చేసుకోండి, మీ జీవితం ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు రికార్డులలోకి ఎక్కవాకండి నాయన. చాలా ఇబ్బంది పడతారు మీరు లైఫ్లో. మీరు ఇబ్బంది పడేది కాకుండా మీ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి పొరపాటున కూడా అలాంటి పనులు చేయవాకండి. ఫ్యూచర్ ఆలోచించుకోండి. ఉద్యోగాలు ఉంటేనే రేపు మంచి ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలన్నా, మంచి పెద్ద ఉద్యోగాలు మామూలు ప్రైవేట్లో కానీ మంచి ఉద్యోగాలు రావాలన్నా మీకు పోలీసు అంటూ ఒకసారి మీరు ఆ ఫైల్స్లోకి ఎక్కారంటే, ఎఫ్ఐఆర్లోకి చేరారంటే మీరు ఇంకా ఏమీ ఉండదు, మీకు ఇంకా ఫ్యూచర్ ఏమి ఉండదు. మీరు అనుకుంటున్నారు ఈరోజు ఏదో సరదాగా ఉందనో లేకపోతే చేద్దామనో ఏదో సాధిద్దామనో అనుకుంటారు. మీకు ఒక ప్రాపర్ వేలో లేకుండా ఎలా పడితే అలా చేశారనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా చదువుకోండి, మంచి ఫ్యూచర్ ఏర్పాటు చేసుకోండి. మీ తల్లిదండ్రులకి మంచి చేయండి నాయన. మీరు మంచి చేయకపోయినా చెడు చేయవాకండి వాళ్ళ జీవితాలను. అర్థమైందా? చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు దానివల్ల. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చక్కగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి, ఫ్యూచర్ మంచిగా పెట్టుకోండి. ఓకేనా? అది